ఏం జరుగుతా ఉంది? మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటకకి ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి దయచేసి. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాప్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఇయ్యమని పంచాయతీ పెట్టాలా. నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది ఇలా? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? మన గోదావరి